సమఘనము మరియు దీర్ఘఘనము యొక్క ఉపరితల వైశాల్యము. ఈరోజు మనం కొన్ని సాధారణ ఘన వస్తువులైన సమఘనము, దీర్ఘఘనము వీటి యొక్క ఉపరితల వైశాల్యాలు ఏ విధంగా కనుక్కోవాలో నేర్చుకుందాం. కొన్ని సమఘనములు మరియు దీర్ఘఘనములు తీసుకుందాం. ఇది ఒక దీర్ఘఘనం, ఇది ఒక సమఘనం. ఇది పొడవు, వెడల్పు, ఎత్తు సమానంగా గల ఒక ఘన వస్తువు. ఇదేమో పొడవు, వెడల్పు, ఎత్తులు వేరువేరుగా గల ఒక దీర్ఘఘనము. దీర్ఘఘనం అనేది దీర్ఘచతురస్రము యొక్క త్రిమితీయ రూపము, అంటే 3D రూపము. అదేవిధంగా సమఘనము చతురస్రము యొక్క త్రిమితీయ ఆకారం. మనం వీటి ఉపరితల వైశాల్యాలు కనుక్కోవాలి. ఉపరితల వైశాల్యము అంటే దాని ప్రతి తలము యొక్క వైశాల్యం అన్నమాట. చాలాసార్లు మనం నిజ జీవితంలో కొన్ని ఘన వస్తువుల ఉపరితల వైశాల్యాలు కనుక్కోవాల్సి రావచ్చు. ఉదాహరణకి మనం ఒక గదికి రంగు వేయాలనుకుందాం. ఆ గది యొక్క సంపూర్ణ తల వైశాల్యం కనుక్కోవాల్సి ఉంటుంది. లేదా మనం ఒక గిఫ్ట్ని రంగు కాగితంతో ప్యాక్ చేయాలనుకున్నాం అనుకోండి, మనకి ఎంత పేపర్ అవసరం అవుతుంది. ఇటువంటి సందర్భాల్లో మనం అన్ని తలముల వైశాల్యాలు పరిగణలోకి తీసుకోవాలి. మనకి రకరకాల చతుర్భుజాలు, దీర్ఘచతురస్రము, చతురస్రము, ట్రెపీజియము, త్రిభుజము, వృత్తము ఇలా మొదలైన వాటి వైశాల్యాలు ఏ విధంగా కనుక్కోవాలో తెలుసు. వీటన్నిటినీ కనుక్కొని వాటి మొత్తం కనుక్కొని తద్వారా మొత్తం ఉపరితల వైశాల్యాన్ని మనం కనుక్కోవచ్చు. దీర్ఘఘనాకార గది ఉపరితల వైశాల్యం కనుక్కుందాం. దాని పొడవు L, వెడల్పు B మరియు ఎత్తేమో H. మొదట 4 గోడల గురించి ఆలోచిద్దాం. అవి దీర్ఘచతురస్రాలు. దీనికి 6 తలాలు ఉన్నాయి. అన్ని తలముల వైశాల్యాలు కనుక్కొని వాటి మొత్తం కనుక్కోవడం ద్వారా మనం ఉపరితల వైశాల్యాన్ని కనుక్కోవచ్చు. ఈ తలం నుంచి ప్రారంభిద్దాం. మన వైపు ఉన్న తలం చూడండి, దాని పొడవు L, వెడల్పు B. కాబట్టి ఈ దీర్ఘచతురస్ర వైశాల్యము పొడవు ఇంటూ వెడల్పు L ఇంటూ B అవుతుంది. ఈ వైపు యొక్క పొడవు మరియు చుక్కలతో సూచించబడిన దీని అభిముఖ భుజము గది పొడవు అవుతుంది. ఈ వైపు యొక్క పొడవేమో చుక్కలతో సూచించబడిన దీని అభిముఖ భుజము యొక్క గది పొడవు అవుతుంది. ఈ దీర్ఘచతురస్రం యొక్క వెడల్పు గది ఎత్తు అవుతుంది. కాబట్టి వైశాల్యము పొడవు L ఇంటూ వెడల్పు H. కాబట్టి ఆ 2 గోడల వైశాల్యము L ఇంటూ H ప్లస్ L ఇంటూ H 2 ఇంటూ L ఇంటూ H. మిగిలిన 2 గోడల పొడవు ఆ గది వెడల్పు అవుతుంది మరియు గది వెడల్పు ఎత్తు B అవుతుంది. కాబట్టి వైశాల్యము B ఇంటూ H. ఆ 2 గోడల వైశాల్యము B ఇంటూ H ప్లస్ B ఇంటూ H 2 ఇంటూ B ఇంటూ H. ఇక నేల మరియు కప్పు ఈ 2 మిగిలిపోయాయి. ఈ 2 సమాన వైశాల్యం కలిగి ఉంటాయి. నేల వైశాల్యము గది పొడవు L ఇంటూ గది వెడల్పు B. కాబట్టి గది నేల మరియు పైకప్పు వైశాల్యము L ప్లస్ B, L ఇంటూ B ప్లస్ L ఇంటూ B 2 ఇంటూ L ఇంటూ B. ఇప్పుడు దీర్ఘఘనాకార గది ఉపరితల వైశాల్యం కనుక్కోవడానికి అన్ని తలముల వైశాల్యాలు కూడాలి. పైకప్పు మరియు 2LB ప్లస్ ఈ 2 గోడలు 2LH ప్లస్ ఈ 2 గోడలు 2BH. ఈ అన్ని పదాల్లో 2 ఉమ్మడిగా ఉంది కాబట్టి దీన్ని ఈ విధంగా రాయొచ్చు. 2 ఇంటూ LB ప్లస్ BH ప్లస్ HL. దీర్ఘఘనం యొక్క సంపూర్ణతల వైశాల్యానికి సూత్రం ఇదే. సంపూర్ణతల వైశాల్యము 2 ఇంటూ పొడవు ఇంటూ వెడల్పు ప్లస్ వెడల్పు ఇంటూ ఎత్తు ప్లస్ పొడవు ఇంటూ ఎత్తు. మనం ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకుందాం. ఇది ఒక దీర్ఘఘనాకారం. దీని పొడవు 3 మీటర్లు, వెడల్పు 2 మీటర్లు మరియు ఎత్తు 3.5 మీటర్లు అనుకుందాం. మనం రంగు వేయాల్సిన మొత్తం ఉపరితల వైశాల్యము 2 ఇంటూ 3 ఇంటూ 2 ప్లస్ 3 ఇంటూ 3.5 ప్లస్ 2 ఇంటూ 3.5 2 ఇంటూ 6 ప్లస్ 10.5 ప్లస్ 7 2 ఇంటూ 23.5 47 చదరపు మీటర్లు. ఇప్పుడు ఈ సమఘనం యొక్క ఉపరితల వైశాల్యం కనుక్కోవడానికి ప్రయత్నిద్దాం. మనం ఇప్పుడు ఉపయోగించిన సూత్రం ద్వారా దీన్ని సులభంగా కనుక్కోవచ్చు.
ఏమిటది 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్. కానీ సమఘనంలో ఎల్బిహెచ్లు సమానం కాబట్టి ప్రతి భుజము పొడవు ఏ అనుకుందాం. అప్పుడు ఉపరితల వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏ ఇంటూ ఏ ప్లస్ ఏ ఇంటూ ఏ ప్లస్ ఏ ఇంటూ ఏ అంటే 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఈ 3 పదాలని కూడితే మనకి 3a స్క్వేర్ వస్తుంది. అప్పుడు 2 ఇంటూ 3a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 6a స్క్వేర్ అంటే 6 ఇంటూ భుజము హోల్ స్క్వేర్. కాబట్టి భుజము ఏగా గల సమఘనము యొక్క ఉపరితల వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు 6a స్క్వేర్. ఆ పెట్టె భుజము 12 సెంటీమీటర్లు అయితే దాని సంపూర్ణ తల వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ ఏ స్క్వేర్ అంటే 6 ఇంటూ 12 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 144 ఈజ్ ఈక్వల్ టు 864 చదరపు సెంటీమీటర్లు. మనం ఇప్పటివరకు ఏం నేర్చుకున్నాం? దీర్ఘఘనము యొక్క ఉపరితల వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్ అని తెలుసుకున్నాం కదా. అలాగే సమఘనము యొక్క ఉపరితల వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు 6a స్క్వేర్. ఇక్కడ ఏ అనేది దాని భుజము యొక్క పొడవు. మరి దీనిని మళ్ళీ మీరు రకరకాల ఉదాహరణలతోటి ప్రాక్టీస్ చేయండి. తర్వాత పాఠంలో మరిన్ని విషయాలు నేర్చుకుందాం.